హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో ఫ్రాక్ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫార్ములా డిస్ప్లే చేస్తాను. ఆ ఫార్ములాకి ఈ ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ని అప్లై చేసి కటింగ్ చేస్తున్నాను. మీరు మీ ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ని ఆ ఫార్ములాకి అప్లై చేసి కటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఏ సైజు వాళ్ళకైనా సరే కటింగ్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ డ్రెస్ మీద మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను. అది లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను, మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనము ప్రిన్సెస్ కట్, ఫ్లోర్ లెంత్, అంబ్రెల్లా, లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ ఫ్రాక్ యొక్క ఈ మెజర్మెంట్స్ అనేవి మెజర్మెంట్ డ్రెస్ మీద తీసుకున్న మెజర్మెంట్స్. టోటల్ లెంత్ అంటే షోల్డర్ టు ఫ్లోర్ లెంత్. ఈ టోటల్ లెంత్ 51 ఇంచెస్. అందులో బాడీ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బాడీ లెంత్ 13.5. బాటమ్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఈ బాడీ జాయింట్ అయింది కదా, అక్కడ నుంచి ఈ ఎడ్జ్ వరకు బాటమ్ లెంత్ 37.5. చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 16 ఇంచెస్, హ్యాండ్ లెంత్ 16.5 ఇంచ్, హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 5.5 ఇంచ్, బ్యాక్ నెక్ 3 ఇంచెస్. ఇక్కడ మనం బ్యాక్ నెక్ అనేది హై నెక్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 13 ఇంచెస్. ఇవి ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. లైనింగ్ క్లాత్ 4 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. మనం బాడీకి ప్రిన్సెస్ కట్ పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ లెంత్ 13.5, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 14.5. టేప్ని ఇలా 14.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ రావడం కోసం మళ్ళీ ఇక్కడ 14.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాము. ఇలా మార్క్ చేసుకున్నాక షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 13, దాన్ని బై 2 చేసుకుంటే 6.5. టేప్ని ఇలా 6.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ చేస్తామో అక్కడ నుంచి ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 6.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34, దాన్ని బై 4 చేసుకుంటే 8.5. టేప్ని ఇలా 8.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 0.75 పైకి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ షోల్డర్ ఎంతైతే పెడతామో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా నెక్ విత్ మార్క్ చేసుకున్నాక ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులకు వెళ్ళేసుకొని టేప్ని ఇలా మూవ్ చేస్తూ ఆర్మ్ రౌండ్ కొలుచుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 16, దాన్ని బై 2 చేసుకుంటే 8. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చింది. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 30, దాన్ని బై 4 చేసుకుంటే 7.5. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకుంటే 8.5. టేప్ని ఇలా 8.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 3.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ డాట్స్ యొక్క లెంత్ అనేది 3.5 లేదా 4 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి, 1/2 ఇంచ్ యువతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని డాట్స్ పట్టుకోవాలి.
ఇటువైపు 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక బ్యాక్ నెక్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ యొక్క డౌన్ అనేది మన ఇష్టం, అది 1 ఇంచ్ 2 ఇంచ్ లేదా 3 ఇంచెస్, 1 1.5 ఇంచ్ 2 2.5 ఇంచ్ 3 లేదా 3.5 ఇంచ్ మన ఇష్టం, అది ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక నేను బ్యాక్ నెక్ యొక్క డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా 3 ఇంచెస్కి బాక్స్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఇంకో పేపర్ మీద ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకున్నాక ఈ పేపర్ని పక్కన పెట్టుకోవాలి. ఈ 1.5 ఇంచ్ ఖర్చుల కోసం ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ యొక్క లెంత్ అనేది 5.5 ఇంచ్. టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 5.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ నెక్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాక ఫస్ట్ చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది బాడీ మీద మెజర్ చేసుకోవచ్చు లేదా ఫార్ములాని అప్లై చేసి మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫార్ములా చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా చెస్ట్ రౌండ్ అనేది 32 ఇంచెస్ లూజ్ కోసం మనం యాడ్ చేసుకున్నాము. అందుకనేసి ఇక్కడ ఫార్ములా అనేది 32కి అప్లై చేయాలి. చెస్ట్ రౌండ్ 32, దాన్ని బై 4 చేసుకుంటే 8 ఇంచెస్, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, అంటే 9.5 ఇంచ్. టేప్ని షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇలా పెట్టుకొని 9.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ డాట్స్ యొక్క విడ్త్ అనేది కూడా మనము చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బై 10 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంతే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 32, దాన్ని బై 10 చేసుకుంటే 3.2. టేప్ని ఇలా 3.25 ఇక్కడ వరకు ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 3.25 పెట్టుకోవచ్చు లేదా 3.5 పెట్టుకోవచ్చు, పెద్ద తేడా ఏమీ రాదు, మన ఇష్టం అది. 3.5కి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర మళ్ళీ టేప్ని ఇలా పెట్టుకొని 3.5 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ పాయింట్ పెట్టుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి 1/2 ఇంచ్ యువతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకున్నాక ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కోసము మనం ఇక్కడ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక షేప్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఈ షోల్డర్ వైపు నుంచి ఖర్చుల్లోకి వదిలేసుకొని 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అందరికీ ఇలానే మార్క్ చేసుకోవాలా అని కామెంట్స్లో అడిగారు. అది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఈ ఆర్మ్ డౌన్కి సెంటర్ మార్క్ ఇది. ఇక్కడ నుంచి ఇలా సెంటర్ మార్క్కి ఇలా డ్రా చేయకూడదు. అలా కాకుండా ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పైకి పెట్టుకొని మార్క్ చేసుకునేటట్లు చూసుకోవాలి. అది ఏ సైజు వాళ్ళకైనా సరే ఈ ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పైకి ఇలా పెట్టుకొని మార్క్ అనేది అలా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా షేప్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 0.75 లోపలికి క్రాసులు తీయటం కోసం ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ క్రాసుల కోసం లైన్ డ్రా చేసుకోవాలి. ఇది
ఇది బ్యాక్ నెక్, దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి 0.25 యువతల వైపుకి, ఈ మార్క్ దగ్గర నుంచి 0.25 యువతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గరికి, 2 లేదా 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ ఇలా చేసుకోవాలి. మీరు వీడియో సెర్చ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ లెహెంగా చోలీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బై డిజైనర్ కవిత అని సెర్చ్ చేశారు అంటే డైరెక్ట్గా మన ఛానల్లోకి ఎంటర్ అయిపోయి మన వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. మీరు సెర్చ్ చేసేటప్పుడు మీరు ఏం సెర్చ్ చేస్తున్నారో దాన్ని టైప్ చేసి లాస్ట్ బై డిజైనర్ కవిత అని సెర్చ్ చేశారు అంటే మీకు వీడియో అనేది కరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. ఇవి ఫ్రంట్ పార్ట్ యొక్క పీసెస్, ఇది బ్యాక్ పార్ట్ యొక్క పీస్. వీటిని లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్లో బాటమ్ పార్ట్ని కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ 51 ఇంచెస్. అందుకనేసి ఈ 4 మీటర్స్లో క్లాత్ని ఇలా 50 ఇంచెస్ లెంత్ పెట్టుకొని ఫస్ట్ ఈ క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ మీద ఈ లెంత్ అనేది 50 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్నాక అంటే మనకి బాటమ్ పార్ట్కి 3 మీటర్స్ అంబ్రెల్లా కోసం కట్ చేస్తున్నాము. ఇలా 50 ఇంచెస్ తీసుకొని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాక ఈ కోన్ స్టార్టింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పై వైపున టేప్ని అలాగే ఉంచుకొని కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 11 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు మనకి నడుము రౌండ్ అనేది 9 ఇంచెస్ రావాలి. ఎందుకంటే ఇక్కడ వేస్ట్ రౌండ్ 30, దాన్ని బై 4 చేసుకుంటే 7.5, దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 9 ఇంచెస్. ఈ నడుము రౌండ్ అనేది కరెక్ట్గా 9 ఇంచెస్ రావాలి. ఇలా పెట్టుకుని మార్క్ చేసుకున్నాక కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 9 ఇంచెస్ వచ్చింది. ఇలా నడుము రౌండ్ మార్క్ చేసుకున్నాక బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ లెంత్ 37.5, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 38.5. ఈ మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 38.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. పై వైపున మరియు కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ ఇలా 38.5 ఇలా మార్క్ చేసుకుంటూ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు మనకి 1 సైడ్ అనేది జాయింట్ వస్తుంది. ఇక మనం ఈ లాంగ్ ఫ్రాక్కి 4 మీటర్స్ క్లాత్ తీసుకొని బాడీకి మరియు బాటమ్కి సేమ్ క్లాత్ని యూజ్ చేసి కటింగ్ చేస్తున్నాము. అందుకనేసి ఇక్కడ బాటమ్ వైపు అంబ్రెల్లా అనేది తక్కువ వస్తుంది, ప్లస్ 1 సైడ్ జాయింట్ పడుతుంది. అలా కాకుండా అంబ్రెల్లా ఎక్కువ కావాలి, జాయింట్ అనేది పడకుండా ఉండాలి అంటే బాటమ్ పార్ట్ వరకు 4 మీటర్స్ తీసుకోవాలి, బాడీకి 1 మీటర్ తీసుకోవాలి. అంటే టోటల్ మనకి 5 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇటువైపున ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని సైడ్ జాయింట్ కోసం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఈ 4 మీటర్స్ లైనింగ్ క్లాత్లో ఫస్ట్ బాడీని కటింగ్ చేసుకున్నాము అంటే మిగిలిన లైనింగ్ క్లాత్ మొత్తం బాటమ్కి యూజ్ చేసి మనం కటింగ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఈ పేపర్స్ని లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని ఫస్ట్ అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకునేటప్పుడు ఇటువైపు ఖర్చుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. డోర్స్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ పీస్కి
ఇవి ఖర్చుల వైపు మార్క్స్ ఇలా పెట్టుకోవాలి. చెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ పేపర్ కూడా ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా అవుటర్ సైజ్ మార్క్ చేసుకున్నాక ఈ పేపర్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఈ బ్యాక్ పార్ట్కి ఈ డాట్స్ మార్క్ దగ్గర నుంచి పై వైపుకి 4 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ అవతల వైపుకి 1/2 ఇంచ్ ఇవతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని డాట్స్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ దగ్గర స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్కి ఈ 1.5 ఇంచ్కి స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ ఈ పీస్కి 0.25 ఖర్చులోకి ఎక్స్ట్రాగా ఇలా మార్క్ చేసుకోవాలి. 0.25 లెక్కన ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైను ఇలా స్ట్రైట్గా ఇలానే రావాలి. ఈ పీస్కి 0.25 ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి, కానీ ఈ పీస్కి మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఈ షేప్ అనేది ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ మాత్రం ఇలా స్ట్రైట్గా ఇలా రావాలి. ఇక్కడ ఈ పీస్ పెట్టుకునేటప్పుడు ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా ఇలా పెట్టుకొని మార్క్ చేసుకున్నాము అంటే షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఎందుకు ఇలా దీనికి 0.25 ఈ పీస్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకున్నాము అంటే ఈ 2 పీసెస్ని జాయింట్ చేసుకున్నప్పుడు ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ రాకుండా కరెక్ట్గా జాయింట్ కావడం కోసం మనం ఇలా మార్క్ చేసుకోవాలి. దీనికి 0.25 దీనికి 0.25 పెట్టేసుకొని మనము జాయింట్ చేసుకున్నాము అంటే ఈ పీస్ ఎక్కువ వచ్చేస్తుంది, ఈ పీస్ తక్కువ అయిపోతుంది. అలా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా జాయింట్ కావాలి అంటే ఈ పీస్కి 0.25 ఈ పీస్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ 2 పీసెస్ని జాయింట్ చేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా జాయింట్ అవుతాయి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఈ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. బాడీకి కటింగ్ చేయగా మిగిలిన లైనింగ్ క్లాత్ని ఇలా ఫస్ట్ డబుల్ ఫోల్డ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకొని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ ఈ క్లాత్ని దీనికి ఈక్వల్గా ఇలా పెట్టుకోవాలి. అంటే వన్ సైడ్ మనకి జాయింట్ పడుతుంది. ఇలా పెట్టుకొని కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈ నడుము వైపు ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టుకొని మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బాటమ్ లెంత్ 38.5, కానీ లైనింగ్ యొక్క లెంత్ అనేది 4 ఇంచెస్ మైనస్ చేసుకొని 34.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న క్లాత్ని పక్కన పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్కి అంబ్రెల్లాకి కటింగ్ పోగా మిగిలిన క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్, ఇటువైపు ఫోల్డింగ్ సైడ్. మిడిల్లో క్లాత్ అనేది నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ వైపు క్లాత్ అనేది కట్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ వైపు కూడా నెక్ సైడ్ క్లాత్ కట్ చేయకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ని కూడా ఇలా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ హై నెక్ నుంచి డీప్ పెరిగే కొంది షోల్డర్ ఎంత తీసుకోవాలి అని ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. ఆ వీడియో లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను. ఈ పీసెస్ని పక్కన పెట్టుకొని హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉంది. ఈ డబుల్ ఫోల్డ్ మీద ఉన్నప్పుడు క్లాత్ యొక్క
ఈ విడ్త్ అనేది 9 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా హ్యాండ్ లెంత్ అనేది 16.5, లోపలికి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకునేదానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే 16.5 + 2 అంటే 18.5. దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే టోటల్ 19.5. టేప్ని ఇలా 19.5 దగ్గర ఇలా పెట్టుకొని పైన ఒక మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ రావడం కోసం మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం 3.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పై వైపు నుంచి 3.5కి కిందకి డౌన్కి ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని 8 దగ్గర ఈ లైన్కి 8 దగ్గర టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఎందుకు ఇలా 8 అంటే ఆర్మ్ రౌండ్ 16, దాన్ని బై 2 చేసుకుంటే 8 వస్తుంది కదా, ఆ 8ని ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. 8 + 1.5 ఇంచ్ అంటే 9.5 ఇంచ్. టేప్ని ఇలాగే పెట్టుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకొని 9.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ డాట్కి ఐబ్రో షేప్లో మార్క్ చేసుకోవాలి. బాటమ్ సైడ్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 10, దాన్ని బై 2 చేసుకుంటే 5. టేప్ని ఇలా 5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ని డివైడ్ చేసుకొని 1 ఇంచ్ వరకు లోపలికి క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. 1 సైడు 1 ఇంచ్ వరకు లోపలికి ఇలా పెట్టుకొని క్రాస్లు కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఈ కట్ చేసుకున్న క్రాస్లు అనేవి ఫ్రంట్ వైపు జాయిన్ చేసుకోవాలి. బాడీ మరియు బాటమ్ కటింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము.